దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతి వెలిగిస్తారు. అరుణాచలంలో వెలిగేటటువంటి ఆ కృత్తికా దీపోత్సవము అని ఆ దీపం చూడ్డానికి కొన్ని లక్షల మంది వెళ్ళిపోతారు. ఆ రోజున అసలు గిరి ప్రదక్షిణం చేయడానికి అవకాశమే ఉండదు. మొత్తం జనంతో నిండిపోతుంది కొండ చుట్టూ. ఆ వెలుగుతున్న దీపాన్ని ఒక్కదాన్నే చూస్తారు, చూసి నమస్కారం చేస్తారు. భగవాన్ రమణులంతటి వారు కూడా అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికి వచ్చేసి ఆ చెక్క సోఫాలో పడుకుని అరుణాచలం కొండ మీద వెలిగే దీపం కోసం ఎదురు చూస్తుండేవారు. ఆయనే పెద్ద జ్యోతిస్వరూపుడు అయినా సరే ఆ జ్యోతిని చూడటానికి ఆయన వచ్చి అక్కడ నిలబడి ఆ జ్యోతిని చూసి నమస్కరిస్తూ ఉండేవారు. భారతదేశం మొత్తం మీద కృత్తికా దీపోత్సవము అంటే అంత గొప్ప దీపోత్సవానికి ప్రసిద్ధి. అరుణాచలం కొండయే అగ్నిలింగం కాబట్టి అక్కడ కొండ మీద వెలిగించేటటువంటి దీపానికి మాత్రం అంత ప్రఖ్యాతి.